కియా కార్ల పరిశ్రమ కోసం అనేక రాష్ట్రాలు పోటీ పడ్డా ముఖ్యమంత్రి కృషి వల్లే మన రాష్ట్రానికి దక్కిందని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. అనంతకు కృష్ణా జలాలు తీసుకురావడమే పరిశ్రమల రాకకు కారణమని అన్నారు. కనగానపల్లిలో 3 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులను మంత్రి పరిటాల సునీతతో ప్రారంభించారు. ఎన్నో రోజులుగా పెండింగ్లో ఉన్న రోడ్డు, మినరల్ వాటర్ ప్లాంట్, అంగన్వాడీ భవనాలు పూర్తి చేయడంపై గ్రామస్తులు ఆనందం వెలుబుచ్చారు. ఒక మంచి ఉద్దేశంతో మొబైల్ లిఫ్ట్లు కానీ, ఈ మొబైల్ స్ప్రింక్లర్స్ కానీ పక్కనున్న బోర్ రైతుని ఒప్పించి మెప్పించి అధికార యంత్రాంగం రైతులు ఆ వేసిన పంటని కాపాడాలని అన్ని విధాలుగా కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ ఆల్మట్టి నిండింది, నారాయణపూర్ నిండింది, జోరాలని నిండుతూ ఉంది. పేకల దాకా నీళ్లు పెట్టుకొని పై రాష్ట్రాలు మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ కిందకి నీళ్లు వదన పరిస్థితుంది. ఇవాళ వచ్చే నీళ్ళన్నీ కూడా మనకే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో త్వరితగతిన అటు ముచ్చుమర్రి కానీ మల్యాల నుంచి మనం జీడిపల్లికి నీళ్లు తెచ్చుకుంటే గొల్లపల్లికి వస్తాయి, బొక్కపట్నానికి వస్తాయి, ధర్మవరం వస్తాయి, రాప్తాడు వస్తాయి. ఈ ప్రాంతం అంతా కూడా నీళ్లు రాబోతున్నాయి. 35 సంవత్సరాల తర్వాత చెన్నై కొత్తపల్లి మండలంలో మన పులేట్పల్లి గ్రామంలో ఆ చెరువుకి మన ఉమా అన్నగారు ఆధ్వర్యంలో అన్నగారిని అడిగితే నీళ్లు కూడా వదిలారు సీఎం గారు, అన్నగారు. ఆ గ్రామానికి నీళ్ళు ఇచ్చిన తర్వాత దాదాపు 500 ఎకరాలు అక్కడ చెనక్కాయ వేసింటే 500 ఎకరాలకి ఈరోజు తడి వేసుకొని నీళ్ళ పంట కాపాడుకుంటున్నారు. అంటే అవన్నీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి కనపడవా అని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని కూడా మేము అడుగుతున్నాం. కొంతమంది మేము రైతులకు అవగాహన కల్పించి నీళ్లు పెట్టుకోమని వాళ్ళకు కూడా మేము తెలియజేస్తుంటే చాలామంది రైతులు ముందుకు వస్తుంటే అది కూడా చూసి ఎగతాళి చేస్తున్నారు. అంటే రైతులు పంటలు కాపాడుకునేది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఇష్టం లేదని నాకు కూడా అందరూ కూడా అనుకుంటున్నారు. ఈరోజు ఆ విధంగా దారుణంగా మాట్లాడడం అది సరికాదని కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి తెలియజేస్తున్నాం.